నమస్కారం అండి. నేను మీకు ఒక లాంగ్ లెంత్ వీడియో చేశాను. అందులో ఏంటంటే మన గోల్డ్ ప్రైసెస్ ఏ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు అనేది చెప్పాను. అది అందులో ఒక 4 వెబ్‌సైట్స్, 3 వెబ్‌సైట్ వరకు చెప్పాను. అందులో కొన్ని మెర్చెంట్స్‌కి అవైలబుల్‌గా ఉంటాయి. కొన్ని వెబ్‌సైట్స్ అయితే అందరికీ అవైలబుల్‌గా ఉంటాయి. అందులో మీరు ప్రతిరోజు గోల్డ్ రేట్ ఎంత ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్పాను. మనకి ఒక కస్టమర్ ఒక డౌట్ అడిగారండి. ఏంటంటే మీకు అందులో చూపించే రేట్ జీఎస్టీ ఇన్‌క్లూడింగా కాదా అని. అవునండి. అది జీఎస్టీ ఇన్‌క్లూడింగే. ఇప్పుడు మనం బిస్కెట్ ఎప్పుడు కొన్నా గానీ దానికి సెపరేట్‌గా మనం జీఎస్టీ పే చేయక్కర్లేదు. ఎక్కడ కొన్నా సరే. అది ఆల్రెడీ మన జీఎస్టీ ఇన్‌క్లూడింగే రేట్ చెప్తారు ఎక్కడైనా సరే. మనకి నెట్‌లో వచ్చే రేట్ కూడా జీఎస్టీ ఇన్‌క్లూడింగ్ రేటే. అలాగే ఆ వెబ్‌సైట్‌లో ఉన్న రేట్ ప్రకారమే ఒక రూ. 50, రూ. 100 ఎక్స్‌ట్రా తీసుకొని మీకు ఎక్కడన్నా బయట చార్జ్ చేసి గోల్డ్ ఇస్తారు. కాకపోతే కొన్ని సార్లు ఏమవుతదంటే గోల్డ్ ఒకసారి ఎక్కువ ప్రైస్ రైజ్ అయిపోతుంటది. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూస్తున్నాం. ఈరోజు 9,500 వచ్చిందంటే తర్వాత రోజు 10,000, 10,200 వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతదంటే దాన్ని హెడ్జింగ్ చేయడం గురించి అని చెప్పి 9,500 దాన్ని 9,700, 9,800 అమ్ముతారనమాట. అంటే మన ఆన్‌లైన్ వచ్చే రేట్ కన్నా ఒక రూ. 300, రూ. 400 లేకపోతే 100, రూ. 200 మనకి అండర్ సేల్‌లో అమ్ముతారనమాట. దాన్ని అండర్ సేల్ అంటారనమాటండి. అంటే మనకి ఫాస్ట్‌గా ఎప్పుడైతే మనకి రైస్ చూసామో దాన్ని అండర్ సేల్ జరుగుతదనమాట గోల్డ్. కానీ కొన్ని చోట్లయితే అండర్ సేల్ అమ్మరండి. మీరు ఒక 4, 5 షాపులు తిరిగి రేట్ ఎక్కడ తక్కువ ఉన్నదో అక్కడే తీసుకోవచ్చు. ఎక్కడైనా సరే మనకి బిస్కెట్ అనేది బిస్కెట్టే. 24 క్యారెట్‌లో మనకి రాగి కానీ, కాపర్ గానీ ఏవి కలదు కాబట్టి మీరు ఆ 24 క్యారెట్స్ బంగారం ఎక్కడైనా తీసుకోవచ్చు. రేట్స్ కంపేర్ చేసి తీసుకోండి. మీకది బెస్ట్ అనమాట. సో మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. అండర్ సేల్ అనేది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు అదే అందులో ఉన్న రేటే మనకి బయట దొరకదు. కొన్ని సార్లు అండర్ సేల్‌లో కూడా దొరుకుతదనమాట. ఎగ్జాంపుల్‌కి ఏంటంటే మీకు మొన్న రేట్ చూపించినప్పుడు 10,200 వచ్చింది. ఇప్పుడు అదే రేటు 9,900 అయిపోయింది. మీరు చూస్తే అంటే రూ. 300 వెంటనే లెస్ అయిపోయిందనమాట. సో మనకి 9,900 అమ్మరు. దానికన్నా అండర్ సేల్‌లో అమ్ముతారనమాట. 9,700, 9,800 అమ్మొచ్చు. సో అలాగే 10,200 అయినప్పుడు కూడా 10,200 అమ్మలేదు. 10,000 అమ్మామనమాట. అంటే ఒక 200 అండర్ సేల్ జరిగింది. ఈ డౌట్ ఎవరు అడిగారో గానీ చాలా కరెక్ట్‌గా అడిగారండి. మనకు అందులో వచ్చే రేట్ కూడా జీఎస్టీ ఇన్‌క్లూడింగే వస్తది గానీ, జీఎస్టీ ఎక్స్‌క్లూడింగ్ రాదు. మనం సెపరేట్‌గా దానికి టాక్స్ పే చేయక్కర్లేదు. అది ఆల్రెడీ జీఎస్టీ ఇన్‌క్లూడింగ్ అనమాట. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. దానికి సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఈ డౌట్ ఎవరైతే రైజ్ చేశారో వాళ్ళకి చాలా థాంక్స్ అండి. కీప్ సపోర్టింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ కామెంట్. థాంక్స్.